నమస్తే సఖులు. ఈరోజు కథ పేరు యాచితం అయాచితం. లక్ష్మణ అనే ఆయన దాన ధర్మాలకు పెట్టింది పేరు. ఆయన భార్య మల్లమ్మ అన్ని విధాల భర్తకు అనుకూలవతి. క్రమంగా లక్ష్మణ ఆస్తి కరిగిపోయి పేదవాడైపోయాడు. పూట గడవడం కోసం మొదట ఆయన పెరటి దొడ్లో కూరగాయల పాదులు పెట్టాడు. అవి విరగ కాశాయి. కానీ అమ్మడం ఆయన వల్ల కాలేదు. దాన ధర్మాలకి అలవాటైన వాడు కదా, అందరిళ్లకు కూరగాయలు పంపాడు. తర్వాత ఆయన వాళ్ళకి వీళ్ళకి చదువు చెప్పాలి అనుకున్నాడు. శాస్త్రాలు బాగా చదువుకున్నాడని చాలామంది ఆయన దగ్గరికి వచ్చి చదువుకునేవారు. ఇంటికి వచ్చిన వారికి పండో ఫలమో పానకమో ఇవ్వకుండా పంపలేదు. ఆ ఖర్చు తప్ప ఆయనకు చదువు చెప్పడం వల్ల ఒక్క పైసా ఆదాయం రాలేదు. ఇలా కాదనుకుని ఆయన ఒక రోజున గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళాడు. రోజంతా కష్టపడి కట్టెలు కొట్టి మోపు కట్టి బయలుదేరబోతుండగా ఒక పేదవాడు అక్కడికి వచ్చి, అయ్యా, నేను కూటికి లేనివాడిని. నా భార్య అర్ధాంతరంగా మరణించింది. బతికున్నంతకాలం దాన్ని సుఖపెట్టలేదు. ఇప్పుడు దహనానికి కట్టెలు కొనలేకుండా ఉన్నాను. తమరు దయతలిస్తే నా రోజులు బాగుపడ్డాక తమ రుణం తీర్చుకుంటాను అన్నాడు. లక్ష్మణ కట్టెలన్నీ వాడికి ఇచ్చుకుని ఉత్త చేతులతో ఇల్లు చేరాడు. ఆయన జరిగిందంతా భార్యకు చెప్పి, ఒకరిని దేహి అని అడగలేము, వ్యాపారం చేయలేము, అడిగిన వారికి కాదనలేము, మనకు జీవితం దుర్భరం, ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు అన్నాడు. మల్లమ్మ భర్తను సముదాయించి, నారు పోసిన వాడే నీరు పోస్తాడు, మీరు బెంగ పెట్టుకోకండి, చనిపోయేటప్పుడు మామయ్య చెప్పిన పని చేస్తే సరి అన్నది. లక్ష్మణ తండ్రి చనిపోయేటప్పుడు ఆయనతో, నీ దానగుణం నీకు సమస్యలు తెచ్చిపెడుతుంది, కానీ మంచి బుద్ధిని వదులుకోమని చెప్పలేను కదా. ఏ రోజు నీకు జీవితం దుర్భరం అనిపిస్తుందో ఆ రోజున శుచిగా స్నానం చేసి దైవ పూజ ముగించి 2 చేతులతో నా పటాన్ని తాకు. ఆ వెంటనే ఇంటికి ఒక బిచ్చగాడు వస్తాడు. వాడికి లేదనకుండా అడిగినది ఇవ్వు, నీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు. ఈ సంగతి భార్య గుర్తు చేయగానే లక్ష్మణ అప్పటికి ఊరుకుని మర్నాడు తెల్లవారుజామునే లేచి తండ్రి చెప్పిన విధంగా చేశాడు. తండ్రి పటాన్ని 2 చేతులతో తాకగానే ఆయనకు గుప్పెడు గింజలు వేయి తల్లి అని బిచ్చగాడి కేక వినిపించింది. మల్లమ్మ డబ్బాలో చూడగా గుప్పెడంటే గుప్పెడే బియ్యం గింజలు ఉన్నాయి. ఆమె వాటిని తీసుకుని బిచ్చగాడికి వేయబోగా, ఒక్క గింజ నీకు ఉంచుకో తల్లి, అక్షయమవుతుంది అన్నాడు వాడు. ఒక గింజ మాత్రం తను ఉంచుకుని మిగతావన్నీ బిచ్చగాడికి వేసింది మల్లమ్మ. ఆ తరువాత ఆ గింజను డబ్బాలో వేసింది. ఆశ్చర్యంగా ఆ డబ్బా బియ్యంతో నిండిపోయింది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో బియ్యము, పప్పులు, కూరలు ఇలా ఒకటేమిటి చివరికి డబ్బులు కూడా అక్షయమవుతూ వచ్చాయి. లక్ష్మణ మల్లమ్మ తమ దానగుణాన్ని కొనసాగిస్తూ సుఖంగా జీవించసాగారు. తమ సౌఖ్యానికి కారణమైన ఆ బిచ్చగాడిని కలుసుకోవాలని మల్లమ్మకు చాలా కుతూహలంగా ఉండేది. వాడు ఎవరు, ఎలా వచ్చాడు, వాడు వస్తాడని చనిపోక మునిపే మామగారికి ఎలా తెలుసు? కొన్నాళ్ళయ్యాక బంధువింట్లో పెండ్లికి కాను లక్ష్మణ దంపతులు దూర ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్ళారు. పట్టణంలో పెళ్లి భోజనాలు అయ్యాక పేదలకు అన్నదానం జరిగింది. అక్కడ మల్లమ్మ బిచ్చగాడిని చూసి గుర్తుపట్టింది. వాడిని ఆమె ఏకాంతంగా కలుసుకోవాలి అనుకున్నది. వడ్డన పనులు చూస్తున్న దూరపు బంధువుతో ఆమె, అన్నయ్య గారు, భోజనాలు అయ్యాక ఆ బిచ్చగాడిని ఒకసారి నా వద్దకు పంపండి అన్నది. ఆయన ఆశ్చర్యపడి, వాడితో నీకేం పనమ్మా, కడుపు నిండా భోజనం పెట్టినా సరే ఏ లోభి ఇంటికో వెళ్ళి బిచ్చం అడుగుతాడు, రోజు లేదన్నా వాడికి సిగ్గుండదు అన్నాడు. భోజనాలు అయ్యాక భోజనం పెట్టిన ఆయన చెప్పిన బిచ్చగాడు మల్లమ్మని కలుసుకోలేదు. వాడు హడావిడిగా తనకేదో పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మల్లమ్మ కుతూహలంగా వాడు ఏమి చేస్తాడో చూడాలని వాడిని అనుసరించింది. లక్ష్మణ కూడా ఆమెకు తోడుగా బయలుదేరాడు. బిచ్చగాడు అక్కడి నుంచి ఒక లోభి ఇంటికి వెళ్ళాడు. ఆయన వాడితో తన ఇంట్లో ఏమీ లేదని చెప్పి తిట్టి పొమ్మన్నాడు. అక్కడి నుంచి వాడు అలా 2-3 ఇళ్లకు వెళ్ళాడు. అన్ని చోట్ల వాడికి అలాంటి మర్యాదే జరిగింది. అప్పుడు లక్ష్మణ దంపతులు వాడిని సమీపించారు. మల్లమ్మ వాడితో, అయ్యా, మీరు సామాన్యులు కారు. మీ మహిమ వల్ల మేమిప్పుడు మా కష్టాలన్నీ తీరి సుఖంగా జీవిస్తున్నాం. కానీ తమరు ఇలా ఇంటింటికి తిరిగి బిచ్చం ఎత్తుకోవడం దేనికి? హాయిగా మా ఇంట్లో ఉండవచ్చు కదా అన్నది. బిచ్చగాడు ఆమె వంక అదోలా చూసి, అమ్మా,
మీ ఇంట్లో కూర్చుంటే నాకెలా గడుస్తుంది? 4 ఇళ్ళు తిరిగి లేదనిపించుకోవాలి. ఎవరైతే తన ఇంట్లో అన్నీ ఉంచుకొని తనకేమీ లేవు అంటాడో అవన్నీ వాడికి పోయినట్లే. అలాంటివి మీ ఇంట చేరి అన్నింటినీ అక్షయం చేస్తున్నాయి అన్నాడు. లక్ష్మణ ఈ మాటలకు తెల్లబోయి, మా కోసం నువ్వు ఇంటింటికి తిరుగుతున్నావా? ఎందుకు అని అడిగాడు. ఈ ఆకారంలో నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఆశ్చర్యమేముంది? నేను నీ తండ్రిని అన్నాడు ఆ బిచ్చగాడు. దానితో లక్ష్మణ మల్లన్న ఆయన్ని గుర్తుపట్టి వెంటనే కాళ్ళ మీద పడిపోయారు. ఆయన వాళ్ళిద్దరినీ లేవతీసి, నేనుండగా మీకే ఇబ్బంది ఉండదు, ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని చెప్పాడు. కానీ ఆ దంపతులిద్దరూ ఆయన తమ ఇంటికి వచ్చి ఉండాలి అని పట్టుబట్టారు. వెర్రివాళ్ళలా ఉన్నారు మీరు. నేను చనిపోయి చాలా ఏళ్ళైందని మర్చిపోతున్నారా అన్నాడు బిచ్చగాడు. అయితే ఇప్పుడు మానవ రూపం ధరించారుగా అన్నది మల్లమ్మ. బిచ్చగాడు ఆమె కేసి జాలిగా చూసి, చనిపోయిన వాళ్లకు ఏ కోరికలు దిగులు లేకపోతే వాళ్ళు దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. నేను మాత్రం మీ ఇంట్లో పటాన్ని ఆశ్రయించుకుని ఉన్నాను. మీ గురించి ఇంకా నాకు దిగులుగానే ఉంది. మీకు డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు. దాన ధర్మాలు చేసే మంచి గుణం ఉంది. నేను సంపాదించి పెట్టిన ఆస్తి అయిపోయింది. మీకై మీరు సంపాదించడం నేర్చుకుని అందులో నుంచి కొంత దాన ధర్మాలకు వినియోగించడం అలవాటు చేసుకునేదాకా నేను ఇలా బిచ్చగాళ్ళ తిరక్క తప్పదు. అందుకోసం మానవ రూపం ధరించాను తప్ప మీ ఇంట్లో ఉండడానికి వీలు పడదు. అది ప్రకృతి విరుద్ధం అని మాయమయ్యాడు. తండ్రి చెప్పినది విని లక్ష్మణ కళ్ళనీళ్లు పెట్టుకుని భార్యతో, దాన ధర్మాలలో పేదవారిని ఆదుకుంటున్నానని భ్రమపడ్డాను. దానికోసం నా తండ్రిని ఇంతగా కష్టపెడుతున్నానని ఇప్పుడే గ్రహించాను. ఇక మీదట అయాచితంగా వచ్చేదంతా నా తండ్రి యాచితమేనని తెలుసుకొని నేను స్వయంగా ధన సంపాదనకు పూనుకుంటాను. అప్పుడే నా తండ్రికి విమోచనం కలుగుతుంది అన్నాడు. క్రమంగా లక్ష్మణ సంపాదనాపరుడు అయ్యాడు. ఆయన అవసరంలో ఉన్న వారెవరికీ కూడా లేదనలేదు. అలా అంటే తన డబ్బు మాయమై మరొకరి ఇంట చేరుతుందనే భయం ఆయనకు లేదు. సొంత సంపాదన అంటూ లేకుండా అయాచితంగా లభించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ కొందరు మూర్ఖులు తమ పూర్వీకులను ఇబ్బంది పెడుతున్నారని మాత్రం ఆయనకి బాధగా ఉండేది. మరొక కథ. దొంగ కాని దొంగ. మంచయ్య చెడ్డయ్య ఇరుగు పొరుగున ఉంటున్నారు. మంచయ్య పేదవాడే కానీ ఉన్నంతలో నలుగురికి మంచి చేయాలి అనుకున్నాడు. చెడ్డయ్య ఉన్నవాడే కానీ తనకంటే ఎవరూ గొప్పగా ఉండకూడదు అనుకున్నాడు. ఒక రోజున చెడ్డయ్య ఇంటి ముందు నిలబడి వీధి కుక్క అదే పనిగా మొరగసాగింది. చెడ్డయ్యకు కోపం వచ్చి దాన్ని రాయితో కొట్టాడు. కుక్క పారిపోయి మంచయ్య ఇంటి ముందు ఆగి అదే పనిగా మొరగసాగింది. కుక్కకు ఆకలిగా ఉన్నట్లుందని మంచయ్య ఒక అరటి ఆకులో ఇంత అన్నం వేసి తెచ్చి కుక్క ముందు పెట్టాడు. అది అన్నం తిని తోకాడిస్తూ మంచయ్య వంక కృతజ్ఞతగా చూసి ఉన్నట్లుండి మంచయ్య ఇంట్లోకి జొరబడి పెరట్లోకి వెళ్ళి ఒకచోట ముందు కాళ్లతో నేల మీద గట్టిగా గోకుతూ మట్టిని తొలగించసాగింది. వృద్ధురాలైన మంచయ్య తల్లి ఇది చూసి, ఒరేయ్, నీ వల్ల కాలభైరవుడికి తృప్తి కలిగినట్లుంది. ఆయన ఏదో సందేశాన్ని ఇస్తున్నాడు. అక్కడ తవ్వి చూడు నాయనా అన్నది. అది విన్న అతడి భార్య గుణపం తెచ్చి ఇవ్వగా మంచయ్య ఆ ప్రదేశంలో తవ్వసాగాడు. ఎప్పుడు వెళ్ళిందో ఆ కుక్క మాయమైపోయింది. కాసేపటికి మంచయ్యకు ఆ ప్రదేశంలో కొయ్యపెట్టె ఒకటి దొరికింది. అందులో బంగారు కాసులు, ఒక రాగి రేకు ఉన్నాయి. తన ముందు తరాల వారి కోసం, సుఖ సంతోషాల కోసం కొంత బంగారాన్ని అక్కడ దాచి ఉంచినట్లు మంచయ్య తాతగారు రాసిన వాక్యాలు ఉన్నాయి ఆ రాగి రేకు మీద. దాంతో మంచయ్య దశ తిరిగిపోయింది. అతడు మరొక 4 ఎకరాల పొలం కొన్నాడు. చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఇంటిల్లిపాది వైభవంగా జీవించసాగారు. అయితే ఏ ఒక్కరూ మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఉన్నట్లుండి మంచయ్యకు మంచి రోజులు రావడం చూసి పొరుగున ఉన్న చెడ్డయ్య అది భరించలేకపోయాడు. అతడు విషయం ఏమిటా అని ఆరా తీసి సంగతి తెలుసుకున్నాడు. వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి, అయ్యా, భూమి లోపల ఏం జరిగినా అది రాజుగారికి చెందాలి కదా. మంచయ్య తన పెరట్లో బంగారం దొరికితే అది తనే ఉంచుకుని అనుభవిస్తున్నాడు అని ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి ఈ విషయం దర్యాప్తు చేశాడు. అంతా తెలుసుకున్నాక ఆయన చెడ్డయ్యను పిలిచి, మంచయ్య తాతగారు రాగిరేకు మీద వీలునామా రాసి తన ఆస్తిలో కొంత బంగారాన్ని తన వారసులకు ఇచ్చాడు. అందువల్ల ఆ బంగారం మంచయ్యకే చెందుతుంది అని మందలించాడు.
ఇది విన్నాక చెడ్డయ్యకు ఇంకా కడుపు మండిపోయింది. అప్పుడు అతడికి కుక్క విషయం గుర్తొచ్చింది. ఆ రోజు కుక్క ఒకటి ఇంటి ముందు మొరిగితే తను రాళ్లతో కొట్టాడు. అది మహిమగల కుక్క అని మంచయ్యలా తను పసిగట్టలేకపోయాడు. అది ముందుగా తన ఇంటి ముందు మొరిగిందంటే తన పెరట్లోనూ నిధి ఉండాలి. ఆ కుక్క ఎక్కడుందో తనకెలా తెలుస్తుంది? చెడ్డయ్య ఆ కుక్క కోసం గాలింపు ప్రారంభించాడు. అరటి ఆకులో అన్నం పెట్టుకొని కుక్క కోసం ఎదురు చూడసాగాడు. అతడి పిసినారితనం తెలియడం వల్లనో ఏమో ఏ కుక్క అతడింటి దరిదాపులకు కూడా రాలేదు. అయినా చెడ్డయ్య ఓపికగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అలా వారం రోజులు గడిచాక ఒక కుక్క చెడ్డయ్య ఇంటి ముందు ఆగి మొరగసాగింది. కొంతకాలం క్రితం తను రాళ్లతో కొట్టిన కుక్క అదే అని అతడు గుర్తించి వెంటనే దానికి అన్నం పెట్టాడు. కుక్క అన్నం తిని తోకాడించి చటుక్కున అతని ఇంట్లో దూరి పెరట్లోకి వెళ్ళి ఒక చోట నేలను గీకింది. అక్కడ తవ్వితే చెడ్డయ్యకు పెద్ద కొయ్యపెట్టు దొరికింది. దాని నిండా రత్నాలు ముత్యాలు ఉన్నాయి. ఒక వజ్రాల హారం, 4 బంగారు కంకణాలు కూడా ఉన్నాయి. పెట్టెలో రాగిరేఖ ఏమైనా ఉంటుందేమోనని తెగ వెతికాడు చెడ్డయ్య. కానీ అలాంటిదేమీ దొరకలేదు. ఎందుకైనా మంచిదని చెడ్డయ్య తన తాతగారి పేరిట ఒక వీలునామాను రాగిరేకు మీద రాయించి దగ్గరుంచుకున్నాడు. మంచివాళ్ళు ఉన్నది అనుభవించి ఆనందిస్తారు. చెడ్డవాళ్ళు తన వైభవాన్ని ఇతరులకు చూపించడంలో ఆనందం పొందుతారు. ఆనాటి నుంచి చెడ్డయ్య ఇంట్లోని వారందరూ బంగారు ఆభరణాలు ధరించసాగారు. చెడ్డయ్య భార్య మెడలో వజ్రాల హారం వేసుకుని మురిసిపోసాగింది. ఇలా ఉండగా మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఆ దేశపు రాజు ఆ ఊరు వచ్చాడు. అనుకోకుండా దేవాలయంలో చెడ్డయ్య భార్య మెడలో వజ్రాల హారాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడాయన. ఆ హారం ఆయన పూర్వీకులది. సూర్యాస్తమయ వేళ ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న రాజు నాయనమ్మను ఒక దొంగ కొట్టి కొన్ని నగలతో పారిపోయాడు. వాటిలో ఈ వజ్రాల హారం కూడా ఉన్నది. రాజు తాతగారు ఈ వజ్రాల హారం నమూనా గీయించి దాన్ని దేశమంతటా తిప్పి చాటింపు వేయించాడు. కానీ దొంగ దొరకలేదు. ఆ దొంగను పట్టి శిక్షించే వరకు తనకు ఆత్మశాంతి లేదు అంటూ కన్నుమూశాడు ఆయన. రాజు తండ్రి కూడా ఆ హారం నమూనాను తన వద్ద ఉంచుకొని దొంగను పట్టడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలుడై ఆ బాధ్యతను రాజుకి అప్పగించాడు. ఇప్పుడు రాజు వద్ద ఆ నమూనా ఉన్నది. రాజు గ్రామాధికారిని కలుసుకొని తన మారువేషం తొలగించి అతడికి విషయం చెప్పాడు. అక్కడ ఇక్కడ ఆరా తీయగా చెడ్డయ్య సృష్టించిన దొంగ రాగిరేకు వల్ల చెడ్డయ్య తాత దొంగ అని రాజు నమ్మి చెడ్డయ్యతో, ఒరేయ్, నీ తాతకు నువ్వు అన్నిటికీ వారసుడివి కనుక ఆ దుష్టుడు చేసిన పనికి నిన్ను శిక్షించక తప్పదు. అప్పుడే నా పూర్వీకులు ఆత్మశాంతి లభిస్తుంది. వాడు దొరికి ఉంటే ఉరిశిక్ష వేసి ఉండేవాడిని. సరే, నిన్ను 1 ఏడాది కఠిన కారాగార శిక్షతో విడిచిపెడతాను అన్నాడు. తన దురాశకు పోయి ఇంట్లో పెరట్లో నిధి దొరికితే రాజుకి అందచేయకపోవడం వల్ల, లేని రాగిరేకును సృష్టించడం వల్ల తను దొంగ కాని దొంగ అయ్యాడు అన్న పుట్టెడు దుఃఖంతో చెడ్డయ్య కారాగారానికి వెళ్ళాడు. రోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.